ఏ వయసు వారైనా సులభంగా చేయగలిగే వ్యాయామం నడక. వాకింగ్ చేయటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామం చేయాలనుకునేవారు, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలనుకునే వారికి వాకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ట్రెడ్మిల్ ఉంటే ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు. రోజు 30 నిమిషాలు నడవటం వల్ల 150 నుంచి 200 క్యాలరీల వరకు బర్న్ అవుతాయి. అంతేకాకుండా నడక వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నడకతో ప్రయోజనాలు: గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా నడవటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్తపోటుని నియంత్రించటంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణ: నడక క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఇది జాగింగ్ కంటే కొంచెం స్లో ప్రాసెస్. కీళ్లకు సురక్షితం: నడక కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో మోకాలు లేదా వెన్నునొప్పి సమస్యలు ఉన్నవారికి వాకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఒత్తిడి నుంచి రిలీఫ్: నడక మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. జాగింగ్ అనేది నడక కంటే తీవ్రమైన, ప్రభావవంతమైన వ్యాయామం. ఇది వాకింగ్, రన్నింగ్ కంటే మధ్యస్థంగా ఉంటుంది. ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయాలనుకునే వారికి, ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ అంటున్నారు నిపుణులు. జాగింగ్ వల్ల హృదయ స్పందన రేటు, జీవక్రియ పెరుగుతాయి. 30 నిమిషాలు జాగింగ్ చేయటం వల్ల 300 నుంచి 400 క్యాలరీలు బర్న్ అవుతాయి. జాగింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జాగింగ్ వల్ల ప్రయోజనాలు: ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. జాగింగ్ నడక కంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి మంచిది. గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. జాగింగ్ గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా మారుస్తుంది. కండరాలను బలపరుస్తుంది. కాళ్ళు, కోర్ కండరాలను బలపరుస్తుంది. మానసిక ఆరోగ్యానికి ప్రయోజనాలు: జాగింగ్ ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏది మంచిది? నడక, జాగింగ్ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఏది మంచిది అనేది శారీరక స్థితి, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. వాకింగ్ వల్ల ఫలితాలు స్థిరంగా ఉంటాయి. వాకింగ్ వల్ల బరువు తగ్గొచ్చు. రెగ్యులర్గా వాకింగ్ చేయటం వల్ల బరువు తగ్గొచ్చు, కానీ దీనికి సమయం పట్టొచ్చు. అయితే వ్యాయామం స్టార్ట్ చేయాలనుకునే వారికి, కీళ్ళ సమస్యలు, కాళ్ళ నొప్పులు ఉన్నవారికి వాకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. అయితే ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయాలనుకుంటే జాగింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఏ సమస్యలు లేనివారు జాగింగ్ చేయొచ్చు. జాగింగ్ రెగ్యులర్గా చేయటం వల్ల బరువు తగ్గొచ్చు. ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలనుకునే వారికి జాగింగ్ మంచిది కావచ్చు. జాగింగ్ వల్ల తొందరగా అలసిపోతారు. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు జాగింగ్కి దూరంగా ఉండటమే మేలు. ఈ విషయాల్ని గుర్తుంచుకోండి. జాగింగ్ చేస్తున్నప్పుడు గాయం ప్రమాదాన్ని తగ్గించడానికి సరైన బూట్లు ధరించండి. అంతేకాకుండా సరైన సాంకేతికతను ఉపయోగించండి. స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ బ్యాండ్ వాడటం మంచిది. జాగింగ్ ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించండి. నడకైనా, జాగింగ్ అయినా 2 సందర్భాల్లోనూ హైడ్రేటెడ్గా ఉండటం ముఖ్యం. అందుకే తగినంత నీరు తాగాలని గుర్తుంచుకోండి.